కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగకు కోడి పందాలు నిర్వహిస్తే జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కోడి పందాలు నిర్వహించే సంప్రదాయ నేపథ్యంలో ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించింది. కింది స్థాయి అధికారులు చట్టాలను అమలు చేయకపోతే వారిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంది. తనిఖీలకు ఎస్ఐ స్థాయికి తగ్గని పోలీసు అధికారి, తహసీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసే ఎన్జీఓ ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించాలన్నది. ఈ కమిటీ తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు సహకరించాలని జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప తీర్పు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు మాధవి అందిస్తారు. చెప్పండి బిందు మాధవి, అసలు కోడి పందాల మీద ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? కీలక అంశాలు జారీ చేశారని చెప్పి అన్నారు హైకోర్టులో. ఎటువంటి అంశాలు జారీ చేశారు? దీనిపై సమాచారం మీ దగ్గరే ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా కట్టడి చేయాలని హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కోడి పందాలు నిర్వహిస్తే జంతు హింస నిరోధక చట్టం 1960తో పాటు ఏపీ జూద నిరోధక చట్టం 1974 కింద కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల సాంప్రదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాలను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అంటే సంక్రాంతి పండుగ అంటేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు కానీ, ఇటు జూదాలు కానీ. ఆ 3 రోజులు జరిగే ఇటువంటివి ఆటల వరకే మాత్రమే కాకుండా సాంప్రదాయంగా వస్తున్న సాంప్రదాయాలని కూడా చెప్తూ ఉంటారు. అటువంటిది ఇటువంటి కోడి పందాల సాంప్రదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాలని అత్యంత కట్టుదిట్టం చేయడం కూడా కొంచెం కలకలం రేపుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే చట్టాల ఉల్లంఘనలు జరిగితే మాత్రం సంబంధిత అధికారులకు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. కింది స్థాయి అధికారులు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోతే వారిపై జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది. ముఖ్యంగా కోడి పందాలపై తనిఖీల కోసం ఏర్పాటు చేసే కమిటీలో ఎస్ఐ స్థాయికి తక్కువ కాకుండా ఉన్న పోలీసులు, అంటే అధికారి, తహసీల్దార్ కానీ, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసే ఎన్జిఓ ప్రతినిధికి అవకాశం కల్పించాలని కూడా ఆదేశించింది. ముఖ్యంగా ఈ కమిటీకి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి చట్టాలు అమల్లో ఉన్నంత వరకు కూడా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నతాధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో వారికి సహకరించాలని కూడా హైకోర్టు స్పష్టం చేస్తూ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్ తీర్పును వెల్లడించారు. ఇంద్రజ రైట్ బిందు, మరి ఈ చట్టాలని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి? ముఖ్యంగా హైకోర్టు జారీ చేసిన తీర్పు చట్టాలను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని కూడా అవే ఆదేశాల్లో ఇచ్చారు. అయితే ఇప్పటికే చూసుకుంటే సంక్రాంతికి ఇంకా 2 రోజులు ఉండగానే పలు ప్రాంతాల్లో కూడా కోడి పందాల బరువులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ జూదాలకు సంబంధించి కౌంటర్స్ ని కూడా పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఎంత కట్టడి చేసినా కూడా సంక్రాంతి అనగానే అవి లేకుండా కూడా సంక్రాంతి పూర్తి కాని నేపథ్యంలో ఖచ్చితంగా అంటే పోలీసులు వీరంతా ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నా కానీ ఖచ్చితంగా కోడి పందాలు అనేవి ఎక్కడో ఒక చోట అంటే తెలియకుండా కూడా నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి అంటే గోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా కోడి పందాలు జరుగుతాయి. అంత కట్టడి చేయలేకపోయినా కూడా కొంతవరకైనా ఈ కోడి పందాలు ఆపచ్చని కూడా చెప్పారు. ఎందుకంటే కోళ్ళు అనేవి ఒక పక్షులు కాబట్టి జంతు సంరక్షణ చట్టం కింద కూడా వాటిని ఇట్లా వయలెన్స్ కి గురి చేయడం తప్పని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంద్రజ రైట్ బిందు, మరి కోడి పందాల బర్లు ఏర్పాటు చేశారు అని చెప్పి అన్నారు. మరి అక్కడ ఉన్న ప్రజలతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ కోడి పందాల బర్రెలు ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో కూడా పలు చోట్ల కోడి పందాల బర్రెలు ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే సంక్రాంతి వస్తుందన్న వారం రోజుల ముందే కోడి పందాల బర్రెలను ఏర్పాటు చేశారు. దానికి చాలా వరకు ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఎవరెవరు ఏ కోడిలతో పందెం వేయాలన్న వాటికి కూడా పేర్లు నమోదు చేసుకొని కొంత అమౌంట్ అనేది పే చేసేస్తారు. అంటే ముందే పే చేసేస్తారు. అప్పటికప్పుడు పందెం వేయకోకుండా పలానా కోడికి అంటే పలానా జాతి కోడికి పలానా ఓనర్ అని చెప్పేసి అప్పుడే పే చేసేసిన
నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కోడి పందాలని కనుక ఆపేస్తే వారందరికీ కూడా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు ఖచ్చితంగా జరగాలి, మేము చేస్తామని కూడా ఆ బరులు నిర్వహించే నిర్వాహకులు అంటున్నారు. ఎందుకంటే ముందుగానే అమౌంట్ కట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పుడు నష్టం చేకూరిన నేపథ్యంలో కనిపిస్తుంది ఇంద్రజ. తర్వాత ఆ అమౌంట్ వెనక్కి ఇవ్వమని కూడా చెప్తున్నారు. సో వెనక్కి ఇవ్వని నేపథ్యంలో ఖచ్చితంగా పందాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ బరులు నిర్వహించే నిర్వాహకులు కూడా పందాలు ఖచ్చితంగా మేము ఆర్డర్స్ తీసుకుంటాము, పోలీసుల దగ్గర నుండి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుండి పర్మిషన్స్ పెట్టుకొని ఈ బరులు అనేవి ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికిప్పుడు ఇట్లా కోర్టు తీర్పిచ్చిందని బరులు తీసేయమంటే కుదరదని కూడా చెప్పే నేపథ్యం కనిపిస్తుంది ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.